హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు రేణు కిచెన్. అందరు బాగున్నారా? ఈ రోజు నేను స్వీట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే హల్వా, ఉప్మా రవ్వతో హల్వా చేయాలనుకుంటున్నాను. మీకు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. సింపుల్ రెసిపీ అండి, ఏం లేదు. రాని వాళ్ళు కూడా సింపుల్ గా చేసుకోవచ్చు. సరేనా అండి? చూడండి, నేను దీంతో కప్పు రవ్వ పోసుకున్నాను, కప్పున్నర పాలు పోసి మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఇవి ఒక 5 minutes పక్కకు పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ప్యాన్ పెట్టుకున్నాను, దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేపుకుందాం. చూడండి, నెయ్యి వేసుకుంటున్నాను నేను. మా పిల్లలు స్వీట్ చేయండి, స్వీట్ చేయ మమ్మీ, స్వీట్ చేయ, ఏదైనా స్వీట్ చేయ, బోర్ కొడుతుంది మమ్మీ అంటే సరేనని స్వీట్ చేయడానికి కోసం ఇంట్లో రవ్వ ఉంది కదా అని, సర్లే తల్లి నేను చేసి పెడతానులే అని చెప్పాను మా పాపకి. చూడండి, డ్రై ఫ్రూట్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇదే ప్యాన్ లో నేను 1/2 కప్పు చక్కెరను పోసుకుంటున్నానండి. ఎందుకంటే మా పిల్లలకు దగ్గులేస్తుందని. మీరు కావాలనుకుంటే కొలతతోటి కప్పు చక్కెర పోసుకోవచ్చు అండి. నేను 1/2 కప్పు చక్కెర పోసుకున్నాను కదా, కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. చూడండి, ఫుల్ రెసిపీ అండి హల్వా. మీకు కూడా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నేను మన స్టైల్లోనే చెప్తున్నాను కాబట్టి మీకు కన్ఫామ్ గా అర్థమవుతుంది. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఇది దగ్గరకు అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే మనం చేసుకునేది హల్వా కదా. పాకం మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఇది కూడా మళ్ళీ అందులో ఒకటి దగ్గరకు కూడా రావాలి. లేకుంటే కలుపుతూనే ఉండాలి దీన్ని. చూడండి, చూడండి హల్వా దగ్గరికి అయింది. ఇందులోనే మనం వేపుకున్న డ్రై ఫ్రూట్ చేసుకుందాం. చూడండి, రెడీ అయిపోయిందండి హల్వా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, హల్వా రెడీ చేశాను. ఈ 3 కప్పులు ఎవరికి అనుకుంటున్నారా? టైంకి మా బావగారండి, మళ్ళీ ఇంకోటి మా అల్లుడు, ఇద్దరు వచ్చారు. వాళ్ళకి స్వీట్ ఎలా ఉంది తిని చూపించండి అని అడుగుదాం. మరి థ్యాంక్ యూ వీళ్ళని కూడా. ఓకే, సిద్ధును కూడా నేను అడుగుతాను. సిద్ధు, హల్వా ఎలా ఉందో చెప్పవా? థ్యాంక్ యూ.